ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతికి విడుదలైపోవడంతో తన లక్ష్మీస్ ఎన్టీఆర్ జోరు పెంచాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీఆర్కి సంబంధించి సందర్భానుసారం వీలు చిక్కినప్పుడల్లా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాడు. కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించి ఏదోటి చెబుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతున్నాడు వర్మ. తాజాగా వైట్ డ్రెస్, పసుపు రంగు కండువాలతో ఉన్న వ్యక్తులు విందు చేస్తున్న ఫోటో, ఒంటరిగా కూర్చున్న ఎన్టీఆర్ను లక్ష్మీ పార్వతి దూరం నుంచి చూస్తున్న ఫోటోలను విడుదల చేశారు వర్మ. దివంగత నేత ఎన్టీఆర్ ఆయన సత్యమైన లక్ష్మీ పార్వతి నేపథ్యాన్ని హైలైట్ చేస్తూ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి, చంద్రబాబు నాయుడు లుక్స్ను రిలీజ్ చేసిన ఆయన రోజుకు అంశాన్ని రివీల్ చేస్తూ తెలుగు సినీ అభిమానులు, రాజకీయ వర్గాల దృష్టిని తన వైపుకు తిప్పించుకునేందుకు శతవిధలా ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు తన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై విమర్శలు చేస్తున్న వారిపై రాంగోపాల్ వర్మ ఏదో ఒక రకంగా ట్వీట్స్ ద్వారా దాడికి పాల్పడుతూనే ఉన్నాడు. రకరకాల సోషల్ మీడియా పోస్టులతో వేడిని పెంచుతూనే ఉన్నాడు. తాజాగా బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలిని వెన్నుపాటు పొడుస్తున్న ఫోటోను షేర్ చేశాడు. అయితే ఫోటోషాప్లో గ్రాఫిక్స్ చేసిన ఇమేజ్ని ట్విట్టర్లో పోస్ట్ చేసిన వర్మ, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగ్గా గుర్తుకు రావడం లేదు, వీరిని గుర్తుపట్టడంలో నాకు సాయం చేయండి అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు. ఈ చిత్రంలో యాజ్ఞశెట్టి, శ్రీతేజలతో పాటు పశ్చిమ గోదావరికి చెందిన ఓ డ్రామా ఆర్టిస్టు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతని ఫోటోను వర్మ ఆల్రెడీ షేర్ చేశారు.